హలో అండి, హాయ్. ఈరోజు మీకు చికెన్ పచ్చడి చేసే విధానం చూపిస్తున్నాను. నిల్వ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను. కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ ఇది వేస్తున్నాను. ఫస్ట్ కడిగి వడేసుకున్నాను. ఉబ్బరంగా నీళ్ళన్నీ ఒడిచిపోయాయి. నీళ్ళు ఒడిచిపోయాక కడాయి పెట్టుకొని దాన్ని వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను. ఇదిగో ఒక చెంచా దీనికి పట్టాలి కదా, అందుకే నేను దానికి వేసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇదిగో ఈ చెంచాతో ఒక అర చెంచా వేసాను అంతే. ఒక అర చెంచా వేసాను కదా. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం. చిన్న మంట పెడదాం. చిన్న మంట పెట్టి ఇట్లా కలుపుకున్నాం. ఉప్పు పసుపు కలిసేలాగా బాగా ఇట్లా కలుపుకున్నాం. నేను తీసుకోవడం కూడా బాండి పెద్దది తీసుకున్నాను. మంచిగా ఫ్రీగా ఉడుకుతుందని. చికెను ఫ్రీగా మంచిగా ఉడికితేనే బాగుంటుంది. ముక్కలు మంచిగా ఉప్పు పసుపు అన్నీ పట్టాలి. లేకపోతే నీకు వాసన వస్తుంది చికెను. ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టుకుందాం. వాటర్ ఏం అవసరం లేదు. కొంచెం సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టే కొంచెం వాటర్ వస్తాయి, అప్పుడు చూస్తాం మళ్ళీ. ఇప్పుడు కిలో చికెన్ కదండి. దాల్చిన చెక్క కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు అంతే. ధనియాలు ఒక 2 స్పూన్లు. చిన్న స్పూన్ కదా ఇది, అందుకని నేను 2 వేసుకుంటున్నాను. 2 స్పూన్లు ధనియాలు. కొంచెం జీలకర్ర ఒక చిన్న స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఆవాలు ఇవి ఒక 2 స్పూన్లు. చిన్న స్పూన్ తీసుకుంటున్నాను నేను. కిలోకి సరిపడ్డా 2 స్పూన్లు. ఇప్పుడు కొంచెం మెంతులు, చాజీరా ఇది ఒక చిన్న స్పూన్ ఉంటుంది. మీకు స్పూన్లో చూపిస్తాను, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారేమో. ఒక చిన్న స్పూన్ చాజీరా. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకోవాలి. బగారా ఆకు చిన్నవి 2 ఆకులు ముక్కలు చేసి దాన్ని వేసాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుందాం. హైలో ఉంటే మాడిపోతాయి. స్లోలో పెట్టుకొని ఇట్లా కలుపుకుందాం స్లోగా. చికెన్ ఒక పక్క ఉడుకుతుంది. ఇదిగో చికెన్ ఉడుకుతుంది కదా. అప్పుడు వేసానంటే మళ్ళీ నేను ఇంతవరకు టచ్ చేయలేదు. అందులోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. అది ఉడికేలోపు ఇది ఇప్పుడు నేను రోట్లో నూరుకుంటాను. టేస్ట్ బాగుంటుందని మిక్సీకి ఏమి వేయను నేను. రోట్లోకి నూరుకుంటాను. చిన్న రోలు ఉంది నా దగ్గర, నూరుకుంటాను. అల్లం కూడా నేను దాంట్లో నూరుకుంటాను. అయిపోయినాయి. ఆవాలు చిటపట అంటున్నాయి కదా. ఇగో శబ్దం వస్తుంది. బంద్ చేసాను. ఇప్పుడు నూరుకుంటాను చల్లారినాక. చల్లారాలి. ఈ పక్క పెట్టుకుంటూ మసాలా వేయించుకున్నాను. వేయించుతుంటేనే మంచి వాసన వచ్చింది మసాలా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామని తీసాను. మూత ఒకసారి ఇట్లా కలుపుకుందాం. నీళ్ళన్నీ మంచిగా వచ్చేసినాయి కిందకి. ఉప్పు పసుపు వేసాం కదా, నీళ్ళు వచ్చేస్తాయి. మంచిగా ఇట్లా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇంట్లో, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా చేసానుగా, ఆ పొడైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఎంత ఒక 1/2 స్పూన్ కూడా ఉండదు. కొంచెం దానికి పట్టిద్దని వేస్తున్నాను. కొంచెం వేస్తే ఇది ఉడికేలోపు దానికి కొంచెం ఘాటు పట్టిద్ది. నీసు వాసన రాదు. నేను ఈ మసాలా వేసాం కదా, నీసు వాసన రాదు అసలు. పచ్చడి బాగుంటుంది.
అందుకని కొంచెం చేసుకోవాలి అన్ని. మళ్ళీ ఇది బాగా ఇట్లా ఉడికించడానికి నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఇట్లా ఫ్రై చేసుకుంటే అసలు నీసు వాసన వస్తుంది, నిలువ ఉండదు, పచ్చడి బాగోదు. ఇట్లా చేసి కంపల్సరీ ఫ్రై చేయండి మీరు కావాలంటే. ఎట్లా వస్తుందో చూడండి. నేనైతే ఎప్పుడు ఇట్లే చేస్తా. ఇప్పుడు ఇది ఒక అమ్మాయి అడిగింది, మా వాళ్ళ అమ్మాయి, నా కోసం కాదు ఇది. ఒక అమ్మాయి మా అమ్మాయి అడిగింది, బాగా తెలిసినావా, నా కూతురు లాంటిది. నా కూతురే అనుకోండి, కూతురు లాంటిది కదా, కూతురే అనుకోండి. అడిగింది, ఇవాళ సండే కదా అంటే నాకు చికెన్ పచ్చడి పెట్టి అని అడిగింది. అడిగితే ఆమె కోసమని ఇప్పుడు పని కట్టుకొని చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చిన్న కామన్ బాక్స్లో మీరు పెడితే కావాలంటే చేసిస్తా. 1/2 కిలోనా, 1/4 కిలోనా, కిలోనా, మీకు ఎంత కావాలంటే అంత చేసిస్తా నేను. చూద్దామండి. ఇప్పుడు అయిపోయింది, కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు బంద్ చేస్తున్నాను స్టవ్. కొంచెం పక్కకు తీసుకొని దీనిలో మళ్ళీ నూనె వేస్తా. అప్పుడు వరకు కొంచెం ధనియాలు అవి నేను మసాలా నూరుకుంటున్నాను, చూసుకున్నాను. ఇదిగో మసాలా నేను రోట్లో నూరుకుంటున్నాను. ఇది అల్లం కొద్ది తీసుకున్నాను, ఒక 4 ముక్కలు చిన్న చిన్నవి. ఇది 4 ముక్కలు, ఇది 4 ముక్కలు వేసుకొని నూరుకుంటున్నా. ఎల్లిపాయలు ఓ 4 ముక్కలు వేసాను, అన్నం వేసి నూరుకుంటున్నాను. రోట్లో అయితే బాగుంటుందని, మిక్సీలో వేస్తే ఏం బాగోదని. ఇది ఎల్లిపాయలు ఈ 2 వేస్తాను. ఈ 2 ఎల్లిపాయలు. పొక్కు తీస్తే దాని రుచి ఏముంటుంది. ఇంకా నేను ఇంట్లోకి వేసుకున్నా కానీ పొక్కు తీను, అట్లనే వేసేసుకుంటా. పొక్కు తీయకుండా ఎల్లిపాయలు అట్లనే వేసుకొని మిక్సీ పట్టుకుంటా మెత్తగా. పొక్కు తీసి పడేయటం ఎందుకని మిక్సీ పట్టుకొని వేసుకుంటా. అట్లనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇందాక గరం మసాలా వేసాం కదా, అది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే రోట్లోనే పేస్ట్ చేసుకొని మెత్త అయిపోయిందండి. ఇది అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది, మసాలాలు రెడీ అయినాయి. ఇక కూర పక్కకు తీసుకొని దానిలో నూనె వేసుకొని కూర ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూపిస్తాను అది. చికెన్ ఇట్లా పక్కకు తీస్తున్నాను. చికెన్ ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కేదాకుండి ఆయిల్ ఇది వేసుకొని మంచిగా ఎర్రగా వచ్చే వరకు ఎంచుకోవాలి. తొందరగానే అయింది అసలు, పెద్ద లేట్ ఏం కాదు ఇది. కానీ ఒక 3 నెలలు తినొచ్చు కదా 1 కిలో పెట్టుకుంటే. గుర్తొచ్చినప్పుడల్లా చికెన్ వండుకోకుండా. 3 నెలలు ఉంటుందా అంటే? ఉంటుంది. చికెన్ ఉంటుంది కానీ తినకుండా ఉంటారా? 3 నెలలు దాచుకుంటారా? దాచుకునే వాళ్ళు దాచుకుంటారు, తినేవాళ్ళు తింటారు. నేను దీనికోసం పల్లి నూనె దీనికోసమనే 1/2 కిలో తెచ్చాను. కిలో చికెన్కి 1/2 కిలో నూనె తెచ్చాను. దీనికోసమనే తెలిసిద్ది మనకి ఎంతైనా ఇదని. ఇది 1/2 కిలో ప్యాకెట్ ఓపెన్ చేసి పోస్తున్నాను. కంపల్సరీ కిలో చికెన్కి 1/2 కిలో పట్టిద్దండి. కాకపోతే చూసుకుందాం కొంచెం ఎంత, ఒక చిట్టు కూడా ఒక పావంత ఉంచాను నేను, అంతే. ఆయిల్ వేడెక్కిందండి, ఇది వేసుకుంటున్నాను ఇప్పుడు కూర. మూత పెట్టవద్దు, కూర వేసాక మూత పెట్టవద్దు. మూత పెడితే మళ్ళీ ఆవిరి బట్టి నీళ్ళు దానిలో బట్టి మూత పెట్టకుండా ఇట్లా వేసుకొని ఇట్లా ఉంచుదాం. అదే కాలుతుంది, ఎర్రగా మంచిగా అవుతుంది. ఎర్రగా అయినాక తీసుకుందాం. ఇట్లా మంచిగా అవన్నీ అవుతుంది. అట్లనే మన దాన్ని ఏం కలపద్దు, మంచిగా ఎర్రగా కాలుతుంది. అయిపోయిందండి. ఇదిగో చూడండి, మంచిగా రెడ్గా అయింది కదా. బాగా మాడైపోద్దు, పచ్చడి బాగుండదు, టేస్ట్ ఉండదు, ముక్కలు కూడా బాగుండవు. ఇదిగో ఇట్లా రెడ్గా దోరగా, అంత పచ్చిగా కాకుండా అంత గట్టిగా కాకుండా దోరగా వేయించుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని
మంట సిమ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుంటాను గరిటెతోటి. మంచిగా పక్కకు తీసుకొని ఇప్పుడు చూడండి కిలో చికెన్కి ఎంత తక్కువ అయిందో. కొంచెం ఎక్కువైతే బాగుండేది కదా, ఎందుకో మరి చికెన్ ఇట్లా తగ్గిపోద్ది వేస్తే. ఇప్పుడు మా పిల్ల ఏంది ఇది కొంచెమే అయింది కిలో చికెన్కి అంటుందో ఏమో. కొంచెమే అయింది ఏంది అంటుందో ఏమో. బాగుంది. ఒకవేళ ఏడన్నా పెద్ద ముక్కలు కనిపిస్తే గంటితోటి ఇట్లా మధ్యలో కనుక్కోండి, 2 ముక్కలు అవుతాయి. అట్లా కొద్దిగా పచ్చడి ఎక్కువ అవుతుంది, 4 ముక్కలు ఎక్కువ అవుతాయి. ఇట్లా తీసుకుందాం అన్నీ. అంతా ఇట్లా తీసేసుకుందాం పక్కకు తీసుకొని. ఇప్పుడు దీనిలో మసాలాలు వగేరా 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 అన్నీ వేసేయాలి. ఇప్పుడు దీనిలో అన్నీ వేస్తేనే కదా ఇప్పుడు నోటికి కమ్మగా ఉండేది ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. రోట్లో నూరుకున్నాను, కమ్మగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది రోట్లో నూరుకున్నాను కాబట్టి. అదే మిక్సీలో అయితే బాగుండేది కదా, నేను రోట్లో నూరుకున్నాను. ఇదిగో రోట్లో నూరుకున్నాను, ఇంత ముద్ద వేసుకున్నాను. కలుపుకుందాం బాగా. ఇది పచ్చివాసన పోవాలి, అల్లం పచ్చివాసన పోవాలి. ఇట్లా బురుగులు వస్తే ఏం కాదు, మంచిగా అల్లం వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్రై చేసుకోకపోతే వాసన వస్తుంది, అల్లం స్మెల్ వస్తుంది, పచ్చి వాసన వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బా మంచిగా వస్తుందంటే వాసన. అల్లం వేస్తుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది. బయట షాపులలో ఏం నూనె వేస్తారో ఏం వేస్తారో, ఒకసారి చేసి 2 సార్లు చేస్తారో ఏమో నూనెలు. మనం ఇంట్లో వేసుకుంటే ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మసాలాలు ఇందాక వేపుకున్నాను కదా, వేపుకొని మీకు చూపించాను, నూరుకున్నాను రోట్లో, అది వేస్తున్నాను ఇప్పుడు నేను. 2 స్పూన్లు. ముక్కలు తక్కువైనాయి కదండి, నేను 3 వేసుకుంటున్నాను సాలని. ఎక్కువైతే మళ్ళీ ఘాటు ఎక్కువగా ఉంటుంది, ఘాటు ఎక్కువ ఉంటే తినలేరు. ఇట్లా కలుపుకుందాం బాగా. కారం ఇప్పుడు మంచిగా రెడ్గా కొత్త కారం అయితే భలే ఉంటుంది. ఇంకా కారం చిన్న స్పూన్లు కదా, 3 వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ ఇందాక చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసాయి కదా, ఇప్పుడు ఈ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత చూసి లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు కొంచెం. ఇప్పటికైతే నేను 1 స్పూన్నర వేస్తాను, ఇందాక దానిలో 1 స్పూన్ వేసాను, మొత్తం 2.5 స్పూన్ అయింది సాల్ట్. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇందాక దానిలో వేసాను ఒక అర చెంచా, ఇప్పుడు దీనిలో 1 చెంచా. ఇప్పుడు కలుపుకుందాం. సిమ్లోనే పెట్టాను నేను, హైలో పెట్టలేదు. బాగా ఇట్లా కలుపుకుందాం. దీని ఘాటు చూసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ ఘాటుగా లేకపోతే ఇందాక మసాలాలు మిగిలింది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మసాలా వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, దానికోసం. బాగా ఘాటుగా ఉందంటే ఇంకా వదిలేయచ్చు. ఇప్పుడు నేను చూస్తాను ఇది ఎట్లుందో, ఘాటు ఉందా ఎట్లుందో, ఉప్పు అవన్నీ చూసుకుంటాను. చూసుకొని సాలిపోతే ఏది తక్కువ ఉన్నా నేను మళ్ళీ వేసుకుంటాను దీంట్లో. సరిపోయిందండి. కొంచెం మసాలా వేసుకుందామని చూస్తున్నాను నేను, కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది మసాలా వేసుకుంటే, దానికోసమని మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేశాను నేను. కారం అయితే ఏమంతగా లేదు, బాగానే ఉంది, ఘాటుగా అయితే లేదు. మసాలాలు వేగింది, అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ చికెన్ వేస్తున్నాను. చికెన్
వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుందాం. కొంచెం చల్లారాక నిమ్మకాయ పిండుతాను. ఇప్పుడు పిండాను, చల్లారాక పిండుతాను. మంచిగా ఇట్లా కలుపుకొని 10 నిమిషాలు అయినాక కొద్దిగా చల్లారాక నిమ్మకాయ పిండుకుందాం. ఇది ఎవరికన్నా ఇంకా మీకు బయట ఉండే వాళ్ళకి, బయట దేశంలో ఇట్లా చేసుకోలేని వాళ్ళకి కావాలని ఆర్డర్ పెడితే కింద కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు తయారు చేసి మీకు కనిపించేటట్టే మొత్తం తయారు చేసి వీడియో చేసి మీ చట్నీ మీకు కొరియర్ పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, తయారు చేసి ఇస్తాను. ఎక్కువైందా? ఈ చికెన్ పచ్చడే కాదు, ఇంకేమైనా కారం పొడులు కానీ, ఎల్లిపాయ కారమా, కరివేపాకు కారమా, ఇంకే కారం అయినా కానీ పంపిస్తాను తయారు చేసి. మీకు పచ్చళ్ళు కూడా పంపిస్తాను, ప్యాకింగ్ చేసి శుభ్రంగా కొరియర్ పంపిస్తాను. కొరియర్ మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇది ఇంకా ఆపేసుకుందాం. కొంచెం చల్లగయ్యాక నిమ్మకాయ పిండుతాను, ఎంత పిండుతానో మీకు చూపిస్తాను. కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అనుకొని ఆపేస్తాను. ఇప్పుడు దాకా సిమ్లో పెట్టే కదా, ఇప్పుడు హైలో పెడుతున్నాను. కొద్దిగా ఒక 2 నిమిషాలే, ఎక్కువ వద్దు, 2 నిమిషాలు పెట్టేసుకొని తీసేసుకుంటే ఇంకా నేను చల్లారాక నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ పిండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఎంత పిండాలి ఏందనేది. రోజు పడుతుంది. నిమ్మకాయ బద్దలో 3 పిండుకుందాం. చల్లగా అయింది ఇది. ఈ సైజు నిమ్మకాయ బద్దలో 3 తీసుకొని పిండుకుంటున్నాను. ఇంకా మాట్లాడుకోండి అయ్యా. చూడండి, కిలోకి ఇంత పచ్చడి వచ్చింది. ఇది బాక్స్ నిండా వచ్చింది. 1/2 కిలోకి ఎక్కువే వచ్చింది. 1/2 కిలోకి ఎక్కువ వచ్చింది. ఈ బాక్స్కి వచ్చింది. చాలా బాగుంది. గ్రేవీ మంచిగా వచ్చింది, చాలా గ్రేవీ వచ్చింది. ధనియాల పౌడర్, మసాలాలు ఎక్కువ వేసుకున్నాను, కారం ఎక్కువ వేసాను, అందుకే గ్రేవీ ఎక్కువ వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం అన్నంలో కూడా వేసుకొని తింటాను. కొంచెం ఇంత చట్నీతో చాలా అన్నం తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో చెప్తే మేము చేసిస్తాము, చేసి కొరియర్ పెట్టిస్తాము. కొంచెం గట్టిగా వేపుకున్నాను నేను, ఎక్కువ రోజులు ఉంటుందేమని. చాలా బాగుంది. వేడి వేడి అన్నలో కొంచెం వేసుకొని తింటే నోరు ఊరుతుంది, అంత బాగుంది. కంపల్సరీ చేసుకొని ట్రై చేయండి మీరు తప్పకుండా.